యుగంలో కూడా ఇంకా ఆటవిక సమాజ పోకడలు మన సమాజంలో పూర్తిగా పోలేదు. అలాంటి పరిస్థితులు ఇంకా పోలేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఘటనలు సహజంగా ఎక్కడో సినిమాల్లో చూస్తూ ఉంటాం, మరెక్కడో పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. అలాంటి ఘటన ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పబోతున్నాను. తన కోరిక తీర్చాలంటూ ఒక వివాహితను బలవంతంగా కారులో ఎత్తుకెళ్ళాడు. అందరూ చూస్తుండగా పట్ట పగలు ఒక వివాహితను ఒక రౌడీ షీటర్ బలవంతంగా ఎత్తుకెళ్ళి ఆ మహిళ మీద దాడి చేస్తూ లైంగిక వాంఛ తీర్చుకునే ప్రయత్నం చేశాడు. ఇది ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో చోటు చేసుకుంది. ఆ రౌడీ షీటర్ వేధింపులు భరించలేక ఆ వివాహిత చివరికి ప్రాణాలు తీసుకుంది. తన కోరిక తీర్చాలంటూ ఆ వివాహితను బలవంతంగా కారులో ఎత్తుకెళ్ళాడు రౌడీ షీటర్ ధరావత్ వినయ్. ఆ వివాహితపై దాడి చేస్తూ వినయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ వేధింపులు తట్టుకోలేక చివరికి ఆ వివాహిత ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తన భార్యను చంపేశారంటూ మృతురాలి భర్త ఆరోపణలు చేస్తున్నాడు. ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆ రౌడీ షీటర్ వినయ్ని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. సహజంగా ఇలాంటి ఘటనలు మనం చూస్తామా? మన సభ్య సమాజంలో చూడగలిగేవేనా? ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి ఘటనలు. ఎవరో రౌడీ వచ్చి బలవంతంగా ఒక మహిళను ఎత్తుకెళ్ళినా ఎవ్వరూ ఏమి చేయలేని చేష్టలుడికి చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం సినిమాల్లో. లేదంటే ఎక్కడో పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, ఇలా జరిగింది అలా జరిగింది అని స్టోరీలో చదువుతూ ఉంటాం. కానీ మన సమాజంలో ఇంత అవేర్నెస్ ఉన్నటువంటి మన సమాజంలో ఒక రౌడీ షీటర్ ఒక మహిళను, ఒక వివాహిత మహిళను పట్ట పగలు అందరూ చూస్తుండగా బలవంతంగా కారులో తీసుకువెళ్ళిపోయి ఆ మహిళని కొడుతూ దారుణంగా ఆ మహిళ మీద దాడి చేస్తూ తన లైంగిక వాంఛ తీర్చుకునే ప్రయత్నం చేయడమా? ఎవరు ఏమి చేయలేకపోవడమా? ఇంత జరుగుతుంటే మనం ఒక ఆటవిక సమాజంలోనే ఇంకా ఉన్నామనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కాదా? ఆటవిక పరిస్థితులు ఇంకా అక్కడక్కడ ఉన్నాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కాదా? తన భార్య ప్రాణాలకి, తన భార్యకి జరిగినటువంటి, తన కుటుంబానికి జరిగినటువంటి నష్టానికి తనకు న్యాయం చేయాలంటూ ఆ భర్త ఇప్పుడు లబ్బో దిబోమంటూ ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకుంటూ. ఆ రౌడీ షీటర్ని కఠినంగా శిక్షించాలంటూ ఆ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ముందు. ఏంటి దారుణం? ఇలాంటి రాక్షసుల్ని ఎలా శిక్షించాలి? ఆ మహిళ కూడా ఒక మనిషి అని, ఆ మనిషి పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించడం అనేది తప్పు అని చెప్పేసి ఇలాంటి దుర్మార్గులకు ఎలా తెలియాలి? ఎలాంటి శిక్షలు వేస్తే తెలుస్తుంది? తెలుసో తెలియకో తప్పులు చేస్తేనే శిక్షలు వేస్తుంటారు కదా. తెలిసి కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక వివాహితను, ఒక పెళ్ళైన మహిళను బలవంతంగా ఎత్తుకెళ్ళి కారులో పట్ట పగలు అందరూ చూస్తుండగా ఎత్తుకెళ్ళిపోయి ఆ మహిళను కొడుతూ దారుణంగా హింసిస్తూ తన వాంఛను తీర్చుకునే ప్రయత్నం చేశాడు, కామ వాంఛను. ఎంతకంటే రాక్షసత్వం ఇంకేదైనా ఉంటుందా? ఎలాంటి శిక్షలు వేయాలి ఇలాంటి వాళ్ళకి? ఎలా శిక్షిస్తే బుద్ధి వస్తుంది ఇలాంటి వాళ్ళకి? ఇంకా మనం ఆటవిక సమాజంలో లేవని ఎలా తెలుస్తుంది ఇలాంటి వాళ్ళకి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ కామెంట్స్, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో పంచుకునే ప్రయత్నం చేయండి ఈ విషయం మీద. మా ప్రతినిధి ఉదయ్ వారి కుటుంబ సభ్యులతో, వాళ్ళ బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి వాళ్ళ బాధ ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. అన్నం కూడా తినలేదంట, బాక్స్లో అంతే ఇంటికాడ తీసుకొచ్చేసి. అయితే ఆయన ఈ వినయ్ అనే అతను ఎక్కడ పత్తి తీసిందో కనుక్కొని ఒక ఇద్దరు ముగ్గురిని ఎవరో కారులో ఉన్నారంట. వాళ్ళు వెళ్ళి ఆమెని బలవంతంగా, వినయ్ అనే అతను తోటలు వెళ్ళి ఫుల్ కొడుతుంటే వాంకట శారదా అని ఆమె చూసిందంట. ఆమె వాళ్ళ ఆయనేమో పండగ రోజు ఎందుకు పనికొచ్చాని వచ్చి గొడవ చేస్తుండేమో అని ఆమె అనుకున్నదంట. ఆ తర్వాత చూస్తే వినయ్ అనే అతను ఆమెని కింద పడేసి ఇష్టం వచ్చినట్టు ఫుల్ కొట్టిండంట. వాళ్ళ వెనకాల ఠాగూర్ అనే అతను, వీళ్ళు కూడా ఎవరో ఉన్నారంట, ఇద్దరు ముగ్గురు ఉన్నారంట. ఆమెను బలవంతం చేసి కారులో ఎక్కించుకొని పోయి 2-3 గంటల తర్వాత తనిఖీల సెంటర్లో వదిలేశారంట. ఫోన్ చేసి మా మిస్సెస్ వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి ఇట్లా తనిఖీలు రా బావా ఎక్కించుకొని వెళ్ళంటే పోయి ఎక్కించుకొని వచ్చిందంట. మా అత్త దగ్గర పోయి ఏడ్చిందంట, అమ్మ ఇట్లమ్మా నన్ను కారులో ఎక్కించుకొని పోయారు, ఇష్టం వచ్చినట్టు బలవంతం చేస్తుండు, నా దగ్గర అది ఇది చెప్పేసి ఫుల్ కొట్టిండట. ఇష్టం వచ్చిన బలవంతం అయితే మా అత్తయ్య ఉండు
శివ వచ్చాక నాకు అప్పటిదాకా కూడా ఏం చెప్పలే, ఒక విషయం కూడా మా అత్తయ్య ఆ తర్వాత చెప్పారు వీళ్ళు. నాకు ఒక మాట చెప్పున్నా కానీ నేను ఏదో ఒకటి చేసేటోడు. అయితే మా అత్తయ్యను అదే మా సర్టి కూడా ఇద్దరు వచ్చి ఎక్కించుకొని వచ్చి ఇంటికాడ దింపేశారు. అయితే మా అత్తయ్య ఉండమని అంటుంటే నేను ఉండను అని ఇది చేసి నేను ఉండనంటే ఉండనని చెప్పేసి నన్ను దింపేశారండి ఇంటికాడ దింపేసి అత్తయ్య శివ వస్తాడు కదా, నేను సాయంత్రం పండగకు నువ్వు రమ్మన్నావు ఇంటికి, శివ వచ్చాక నేను తీసుకొని వస్తామా మీరు వెళ్ళండి అని చెప్పేసి మా అత్తను మా సర్టి కూడా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారంట. అయితే నేను అక్కడ పని అయిపోయింది కదా, నాకు తెలియదు కదా అన్న ఇట్లా ఉన్నట్టు నాకు తెలియదు. అయితే ఫోన్ చేశా 2 సార్లు నార్మల్ కాల్ చేశా, కలవలేదు. 2 సార్లు నార్మల్ కాల్ చేసినప్పుడు కలవకపోతే ఇంట్లో ఒకసారి సిగ్నల్ ఉంటే నా ఫోన్ కూడా కలవదు, మా వాళ్ళు చెప్తా ఉంటారు మామూలుగా. అయితే వాట్సాప్ కాల్ చేశా, మాకు తెలుసు కదా కొంచెం చదువుకున్నాం కాబట్టి వాట్సాప్ కాల్ చేస్తుంటే రింగింగ్ అని పడుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్ ఎత్తకపోతే మా పెదనాన్నకి ఫోన్ చేశా, లక్పతికి ఫోన్ చేసి ఒక్కోసారి ఆ పని చేస్తా ఉన్నా కానీ నేను ఫోన్ చేస్తుంటే ఎత్తదు, ఒక్కోసారి బయట ఆంట్లు తోముకుని ఉంటుంది పని. ఫస్ట్ పనికి పోయి వచ్చాక మొత్తం ఇంట్లో పని అవన్నీ చేసుకొని ఆ తర్వాత ఏ పని చేస్తుందా. అయితే పని చేసుకుంటుందేమో ఫోన్ వినబడలేదు ఎత్తలేదు కదా అని పెదనాన్న ఫోన్ చేసి పోయి చూడనంటే మా వాడు వచ్చి అంతకుముందే మా బాబు వచ్చి చూసిందంట. అయితే బాబు వచ్చి చూస్తే వచ్చిందంట. అయితే మా వాడితో ఏమన్నదంట, బట్టలు ఎవరు తెచ్చారంటే నాన్న తెచ్చిండు తమ్ముడికి, మనం ఇవాళ పండగ కదా పొంగల్ పెట్టా అని చెప్పేసి అన్నది. అయితే సరే నాన్న నువ్వు ఏదో పాల ప్యాకెట్ ఏదో తీసురా అని అర్ధగంట తర్వాత అని పంపించేసిందంట. ఆ లోపు ఆ తర్వాత ఫోన్ నేను ఇంటికి వస్తున్నా కదా, అమ్మోళ్ళ ఇంటికి వెళ్దాం రెడీ అయి ఉండను, ఎప్పుడైనా బయటకు పోస్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్దామంటే నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తా, రెడీగా ఉండు వెళ్దాం అని చెప్పేసి అంటా ఆమెకి. అదే అట్లే చెప్దామని ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు, 2 సార్లు ఫోన్ కలవట్లేదు, వాట్సాప్ కాల్ చేసి రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. అయితే మా పెద్దనాన్నకు ఫోన్ చేసి సుశీలాకి ఒకసారి ఫోన్ పంపి నాన్న మాట్లాడతా అని చెప్పేసి అన్న. సుశీలాకి ఫోన్ మాట్లాడేలోపు ఇట్లా ఉందా మరి ఆయన కదా, ఆయన వచ్చి ఆ ఫోన్ గెలకడం బాగా కొట్టడం అవి చేస్తున్నట్ట. మా వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు అందరూ చెప్తున్నారు నా భార్యని ఆయన పోయారు, మీరు నాకు న్యాయం చేయాలన్నా. ఎలా స్పందించాలి అతని బాధను చూస్తుంటే? ఆ భర్త మాటలు మనం చూస్తున్నాం కదా, తన కట్టుకున్న భార్యను పండగ రోజు ఎవరో ఒక రౌడీ షీటర్, అదిగో మన స్క్రీన్లో చూస్తున్నాం, మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాడు ఆ పైన, అతనే తన భార్యను బలవంతంగా ఎత్తుకెళ్ళి, ఆ కారులో మరొక 2-3 ఉన్నారు, ఎవడో ఒకడు బలవంతంగా ఎత్తుకెళ్ళి ఆ కారులో తన భార్యను కొడుతూ దారుణంగా హింసలు పెడుతూ లైంగికంగా వేధించి తన వాంఛను తీర్చుకుంటుంటే, ఆ రాక్షస వాంఛను తీర్చుకుంటే, ఆ సమయంలో చుట్టూ అక్కడ ఉన్నవాళ్ళు మహిళలు ఉన్నారు, మరి కొంతమంది ఉన్నారు, కానీ ఎవరు ఆపలేకపోయారు. ఆ తర్వాత ఆ మహిళను ఎక్కడో వదిలేస్తే చివరికి ఆ గాయాలతో, శరీరానికి అయినటువంటి గాయం కంటే కూడా ఆ మహిళ మనసుకైనటువంటి గాయం పెద్దది కదా. అంటే బలవంతంగా పట్టపగలు ఒకడు ఎత్తుకెళ్ళిపోయి తన మీద అంత అఘాయిత్యానికి పాల్పడుతుంటే ఎవరు ఏం చేయలేని పరిస్థితి, ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఏ దేవుడికి మొక్కుకుంటే మాత్రం ఆ సమయంలో కాపాడగలుగుతాడు, తన బాధను తప్పించగలుగుతాడు. తను అనుకుందేమో ఇంకా నా బాధను ఎవరు తీర్చలేరు, తన మనసుకైనటువంటి గాయాన్ని ఎవరు తీర్చలేరు, ఆ బాధను భరిస్తూ బ్రతకలేని అనుకుందేమో, చివరికి ఇలా మరణానికి పాల్పడింది. ఆ భర్త మాటల్లో చూస్తున్నాం, గుండె పగులిపోతున్నంత బాధతో అతను ఏడుస్తూ, ఏడుపు కంటే కూడా అతని మొహంలో ఉన్నటువంటి బాధ మనకు కనపడుతుంది, అతని కళ్ళల్లో ఉన్నటువంటి బాధ. గుండె పగిలిపోతుంది. తన భార్యని ఇలా ఎత్తుకెళ్ళిపోయి ఎవరో బలవంతం చేశారు, కొట్టి చిత్రహింసలు చేసి చివరికి ఇలా లైంగిక దాడి చేశారు తన భార్య మీద అని ఒక భర్త ఎలా జీర్ణించుకోగలుగుతాడు? ఒక యువకుడైనటువంటి భర్త అది ఎలా తట్టుకోగలుగుతాడు? మన వాళ్ళని ఎవరైనా కన్నెత్తి చూస్తేనే, తప్పుగా చూస్తేనే మనం తట్టుకోలేం కదా, మన రక్తం మరిగిపోతుంది కదా. కన్నెత్తి చూస్తేనే, తప్పుగా చూస్తేనే మనం తట్టుకోలేం కదా. అలాంటిది తన భార్యను పట్టపగలు అందరూ చూస్తుండగా లాక్కెళ్ళిపోయి ఒక మృగంలాగా తన భార్య మీద తన వాంఛను తీర్చుకొని అలా వదిలేసి వెళ్ళిపోతే, అది తట్టుకోలేక ఆ భార్య ప్రాణాలు కోల్పోతే, ఆ భర్త పరిస్థితి ఒక్కసారి మనం చూడొచ్చు.
మాట్లాడలేకపోతున్నాడు, అతను ఏడవలేకపోతున్నాడు. కనీసం బాధ ఉంటే ఎవరైనా ఏడుస్తారు, అది బాధని మించిన నొప్పి కదా. ఆ నొప్పిని ఎలా మనతో పంచుకోగలుగుతాడు? తన భార్యకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎలా చెప్పుకోగలుగుతాడు? ఎవరికని చెప్పుకోగలుగుతాడు? ఏదో ఒకటి చేయాలని ఉన్నా సరే, తన కొడుకు అక్కడ ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలని ఉన్నా సరే ఏమీ చేయలేక చేతులు కట్టేసి ఉంటే, ఓ పక్క భార్య మృతదేహం అక్కడ ఉంటే, ఇంకో పక్క తన భార్యను ఇంత దారుణంగా చిత్రహింసలో పెట్టినవాడు బయట తిరుగుతుంటే, ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. సింపుల్. మన ఇంట్లో మహిళను, మన చెల్లినో, మన అక్కనో, మన గర్ల్ ఫ్రెండ్నో, మన వైఫ్నో ఎవరైనా సరే తప్పుగా చూస్తున్నారంటేనే మనం తట్టుకోలేం కదా. అలాంటిది తన భార్య మీద అంత దారుణం జరిగిందని తెలిసి ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి శిక్షలు వేయాలి వీళ్ళకి? ఎలా శిక్షిస్తే ఆ భర్తకు న్యాయం జరుగుతుంది, ఆ మహిళకు న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఆ మహిళ ప్రాణాలతో లేదు, కానీ అంతకంటే ఆ మహిళ 1000 సార్లు, నిజం చెప్పాలంటే ప్రాణం పోయిన దానికంటే 1000 సార్లు ఎక్కువ బాధను అనుభవించింది బ్రతికుండగానే. ఆ కారులో వాళ్ళు అంత దారుణంగా ఆ మహిళ పట్ల ప్రవర్తిస్తుంటే 1000 సార్లు ప్రాణాలు పోయిన దానికంటే ఎక్కువ బాధ అనుభవించి ఉండదా? ఇక నిజంగా ప్రాణాలు తీసుకోవడం ఆ మహిళకు పెద్ద విషయం అయి ఉండదేమో. ఆ భర్త మాత్రం బ్రతికుండి నిజంగా బ్రతికున్నట్లుగా భావిస్తాడా? అంటే తాను బ్రతికున్నట్టేనా అసలు? ఓ పక్క తన భార్యను అలా చేసిన వాడు అక్కడెక్కడో ఉన్నాడు, అంత దారుణంగా తన భార్యను చిత్రవద చేసేవాడు ఎక్కడో సంతోషంగా ఉంటే, తాను మాత్రం ఇక్కడ తన భార్య మృతదేహాన్ని ముందు పెట్టుకొని ఏమీ చేయలేక అలా కూర్చొని ఉన్నాడు. ఏం చేయాలి వీళ్ళని? ఎలా శిక్షించాలి? ఎలాంటి శిక్షలు వేస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుంది? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏ శిక్ష వేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది? ఆ భర్తకైనా సరే, ఆ మహిళకైనా సరే. అంటే అసలు అతను ఏ ఉద్దేశంతో ఉంటే ఇలాంటి పని చేశాడు? మన సమాజంలో పట్టపగలు ఒక మహిళని ఎత్తుకెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లు చేసినా సరే, అసలు అలాంటి ఆలోచన వచ్చిందంటే, అలాంటి ప్లాన్ వేశారంటే, అలాంటి ప్లాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారంటే ఎలాంటి మానసిక స్థితిలో ఉండాలి? అంటే ఎవరు ఏం చేయలేరన్న ధైర్యమా? లేదంటే నేను ఏం చేసినా సరే 4 రోజుల తర్వాత ఎలాగో బయటకు వస్తానన్న కాన్ఫిడెన్సా? ఎలా చూడాలి? ఇది రాక్షసత్వం కాదు, అంతకు మించినటువంటి ఘోరం ఇది ఖచ్చితంగా. కేవలం అక్కడ ఆ భార్య ప్రాణాలు మాత్రమే పోలేదు, ఆ భర్త ప్రాణాలు కూడా ఆల్రెడీ పోయాయి. ఆ భర్త బాధని చెప్పుకోవడానికి మాటలు సరిపోవడం లేదు, ఏడుపు రావడం లేదు. ఒక్కసారి ఆ భర్త తల్లి, అంటే ఆ యువతి అత్తతో మా ప్రతినిధి ఉదయ్ మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. నుంచి వినయ్ కుమార్ ప్రవర్తన ఏ విధంగా ఉండేది, సుశీల వెంట ఏ విధంగా పడ్డాడు, ఎటువంటి వేధింపులకు దిగాడు, అటు శివకుమార్ దృష్టికి మీరు తీసుకెళ్లారా, మీ కుమారుడికి చెప్పారా, లేదంటే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు? సుశీల ఒక అత్తగారిగా మీరే ఆమెకు మరో తల్లి కాబట్టి మీతో ప్రతి విషయం పంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమని చెప్పిందా సుశీల? మా కొడుకు అయోధ్య దేవుడి కాడికి పోయిండు. దేవుడి కాడికి పోయి వచ్చేసరికి నా కొడుకు 3 రోజుల నుంచి రాకపోతే, సరే నా కోడలు పండుకుంటుందని నేను పై దానికి తలుపు తీసి నేను గేట్ తీసి ఉంచుతుంటే, వాడు నన్ను లైట్ చూసి ఆ కిటికీల నుంచి చూస్తాడు సార్. ఈమె పండుకున్నదా పండుకోలేదని చూస్తాడు. చూసినాక నేను గినక తలుపు వేసుకుంటే వాడు డైరెక్ట్ ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వచ్చినాక నా కొడుకు కూడా ఈ అన్నం పుణ్యం నా కొడుకు తెలియదు. అది ఎట్లా నడుపుకుంటుందో ఎట్లా చేసుకుంటుందో మనకైతే పాపం పుణ్యం తెలియదు. తల్లిదండ్రిని కొట్టేసి తరలించిండు. వాళ్ళ తల్లిదండ్రిని పంపించేసిన తర్వాత నా కొడుకు దేవుడి కాడికి పోయినాక ఇంటికి వచ్చే టయానికి నా కొడుకు ఏం చెప్పినంటే, కొడక నువ్వు ఇంట్లో లేవు, వాళ్ళ ఇంట్లో పెళ్ళం లేదు, నా కొడుకుని ఇట్లా ఏం చేద్దామని అనుకున్నావు కొడక? నువ్వేమన్నా పిచ్చోడా, ఎడ్డోడా, గుడ్డోడా, కుంటోడా? నువ్వు నా కొడుకులో ఏం అందం తక్కువైంది? నా కొడుకుని వదిలిపెట్టి వాడు రమ్మని చెప్పటం ఏంది? వదిలిపెట్టి నా కొడుకుని నా మనవుని వదిలిపెట్టేసి నువ్వు వచ్చేస్తావా రావా అని నా కోడల్ని పోయి టార్చర్ పెట్టడం ఏంది పొలం పోయికి అని చెప్పి, నేను ఆ రోజు ఏం చేసినా సరేలే అని వదిలిపెట్టేసి ఇటు తలుపు మూసేసి అవతల వైపు తలుపు తీసి చూసినా. నేను
పండుకున్నారా పండుకోలేదా, బాత్రూమ్ పోయింది, గంట దాకా రాలేదు. రాకపోతే తర్వాత మళ్ళీ గిన్నెలో ఏదో తీసుకొని పోతే నేను చూసిన వాడు సిగరెట్ గంజాయి తాగి యువతల పడేసినాక మళ్ళా ఇది వాడు ఫోన్ చేసిండు దీనికి, నువ్వు కరెంట్ ఆర్పేసి రమ్మని చెప్పి. అంటే బాబుని ఇంట్లో పడుకోబెట్టి తలుపు వేసి గేటు తాళం వేసి తలుపు వేసి బయటికి పోయింది. బయటికి పోయి వచ్చేసరికి నేను ఈడికి వచ్చేసరికి మా అల్లుడిని పిలిచిన తర్వాత తేలొచ్చింది ఇక్కడ ఇంటి ముందు తేలొస్తే తేలు అనుకుంటే ఇప్పుడు టార్చర్ పెట్టింది వస్తుంది నానా. టార్చరు వస్తే నా కొడుకు ఊరికి దేశానికి పోయిందని నా కొడుకుని చిత్ర అంశాలు పెట్టి నా కోడల్ని మరి నాకు గొంతు బట్టి పిసికి నన్ను గోడ కానిదిచ్చి గట్టిగా పట్టేసిండు. 15 రోజుల దాకా నా గొంతు రాలేదు సార్. నన్ను వినయ్ కుమార్ గాడు నా గొంతు పట్టుకొని నన్ను కొడుతుంటే నా కోడలు వెనకబట్టి నన్ను లాగేసింది, వదిలేసింది. అట్లా నా కొడుకుని అన్యాయం చేద్దామని చూసిండు సార్ మమ్మల్ని. అట్లా చేద్దామని అనుకుంటే నా కోడల్ని నా కొడుకుని వదిలిపెట్టి ఎందుకు రమ్మని చెప్తాడు? ఏమన్నా చేసుకున్న మొగుడా వాడు? దేనికి? మాకు అదే కావాలి, మాకు న్యాయం అనేది కావాలి. ఆ భర్త యొక్క తల్లి చెప్తుంది తన కోడలు వెంట పడేవాడని, అతను రెగ్యులర్గా గంజాయి లాంటివి మత్తు పదార్థాలు తీసుకునేవాడని. అయితే చాలా సందర్భాల్లో తన కోడల్ని వాళ్ళని వదిలిపెట్టి వచ్చేయమని చెప్పి చాలా సందర్భాల్లో బెదిరించాడట. తనతో మాట్లాడేవాడని తెలుస్తుంది, కాకపోతే ఎలాంటి పరిచయం అనేది తెలియాల్సి ఉంది. కానీ చాలా సందర్భాల్లో నీ భర్తను వదిలేసిరా, నీ కొడుకును వదిలేసిరా, నీ ఫ్యామిలీని వదిలేసిరా అని చాలా సందర్భాల్లో బెదిరించాడట. ఇదిగో ఇప్పుడు ఈ అత్త చెప్తుంది, ఒకసారి తనని గొంతు పట్టుకొని నిలిమి తన ప్రాణాలు తీసే ప్రయత్నం కూడా చేశాడు. సో వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఆ భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. అతను గంజాయి తీసుకున్నాడంటూ తెలుస్తోంది. రెగ్యులర్గా మత్తు పదార్థాలకి బానిసయ్యాడని, చాలా వరకు డ్రగ్స్ తీసుకునేవాడని, ఇష్టం వచ్చినట్లుగా అక్కడ రౌడీ షీటర్ అనేటువంటి ముద్ర ఉంది అతని మీద. అయితే చాలా సందర్భాల్లో తమ కుటుంబాన్ని వేధించాడంటూ తెలుస్తుంది. ఒకానొక రోజు ఇక బలవంతంగా ఆ యువతిని తీసుకెళ్ళిపోయి కారులో పట్టుకెళ్ళిపోయి, ఆ కారులో మరొక 2-3 కూడా ఉన్నారట. అంటే వీళ్ళందరూ ఖచ్చితంగా ఒక బ్యాచ్, అదొక రౌడీ బ్యాచ్ అక్కడ ఉంది. వాళ్ళందరూ ఒక యువతిని తీసుకెళ్ళిపోయి పట్టపగలే ఒక కారులో ఆ యువతి మీద లైంగిక దాడి చేశారు, దారుణంగా హింసించారు. చివరికి ఆ హింస తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక ఆ మహిళ ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. సో ఖచ్చితంగా చాలా రోజుల నుంచి వేధిస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని. డ్రగ్స్ మత్తులో జోగుతున్నాడు అతను, అతనితో పాటు అతని ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళంతా ఒక రౌడీ బ్యాచ్ ఉన్నారు. మరి ఇన్ని రోజులుగా ఎందుకని వీళ్ళు రియాక్ట్ అవ్వలేదు? అసలు అవ్వలేని పరిస్థితి, భయపడ్డారా? రియాక్ట్ అయితే గట్టిగా ఏదైనా మాట్లాడితే ఇంకేం చేస్తారన్న భయమా? బాలరాజు సాయిని కామెంట్ చేస్తున్నారు, చంపేయాలి సార్ వాడిని అని చెప్పి. చాలామందికి ఇదే అభిప్రాయం వస్తుంది. ఖచ్చితంగా అంతకు మించిన శిక్ష ఇంకేదన్నా వేయాలనిపిస్తుంది అసలు ఇది వింటుంటే. జస్ట్ ప్రాణాలు తీయడం కాదు, అంతకు మించి శిక్ష వేయాలని అంటూ చాలామంది అభిప్రాయపడుతుంటారు ఇలాంటి ఘటనలకి. కానీ ఏవైనా సరే ప్రత్యేకమైనటువంటి శిక్షలు ఉండాలి ఇలాంటి దుర్మార్గులకి ఖచ్చితంగా. అంటే మన దగ్గర ఉన్న యావజ్జీవ కారాగార శిక్షలు, మరీ శృతి మించితే హ్యాంగ్ టు డెత్ అనేది కూడా ఉంటుంది. కానీ అవి కూడా సరిపోవేమో. వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళు చేసినటువంటి పాపాలకి, వాళ్ళు చేసినటువంటి దారుణాలకి వాళ్ళ శిక్ష అనుభవించాలేమో. చాలామందికి అభిప్రాయం ఇలాంటి కేసుల్లో ఏమొస్తుంది, వాళ్ళని తీసుకెళ్తారు, జైల్లో పెడతారు, 3 పూట్ల తిండి పెడతారు, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటారు, లేదంటే సత్ప్రవర్తన మీద వదిలేస్తారు, జీవిత ఖైదు పడుతుంది, మళ్ళీ బయటకు వస్తాడు. ఒకవేళ మధ్యలో బెయిల్ వస్తేనో లేదంటే ఇంకేదైనా కారణంతో మళ్ళీ ఇలాంటి ఏదో ఒక అమాయక మహిళ బలవాల్సిందే కదా, ఎంతోమంది చిన్నపిల్లలు బలవాల్సిందే కదా, ఎన్నో కుటుంబాలు రోడ్డును పడాల్సిందే కదా. ఇప్పుడు ఆ భర్త పడుతున్న బాధకి ఎవరు సమాధానం చెప్పగలుగుతారు? అతని బాధ మనకు కనపడుతుంది అతని మాటల్లో. మాట రావడం లేదు, అతనికి మాట రావడం లేదు, కేవలం బాధే, బాధ వస్తుంది అంతే. అతనికి చెప్పలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, అతని బాధని మాటల్లో వర్ణించలేకపోతున్నాడు మనకి.
ఒక్కసారి అతను పడుతున్నటువంటి బాధను మీరు వినండి. అతని పరిస్థితి ఏంటి? అతనికి ఏం చేస్తే న్యాయం చేయగలుగుతాం? అదిగో అక్కడ కొడుకున్నాడు, చిన్న పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ కొడుక్కి ఏమని చెప్పగలుగుతాం? మన సమాజం మీద ఎలా గౌరవాన్ని పెంచగలుగుతాం ఇలాంటి ఘటనల తర్వాత? ఆ కొడుక్కి తన తల్లి మీద ఇలాంటి ఒక దుర్మార్గుడు ఇంత దారుణంగా వ్యవహరించాడు పట్టపగలే అని తెలిసిన తర్వాత అయినా సరే వాళ్ళు ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి పరిస్థితుల్లో ఒక చేతగాని పరిస్థితుల్లో తన తండ్రి తన కుటుంబం ఉందని తెలిస్తే ఏం గౌరవం పెరుగుతుంది మన సమాజం మీద, మన వ్యవస్థల మీద? ఏం చేస్తే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది? ఏం చేస్తే ఆ భర్తకి ఆ కొడుక్కి న్యాయం జరుగుతుంది? ప్రాణాలు పోవడానికి ముందే అంతకి 1,00,000 రెట్లు బాధ అనుభవించిన ఆ మహిళకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.